హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి పెత్తనాన్ని వేదవతి దగ్గర నుంచి శ్రీవల్లికి ఇవ్వాలని చెప్పిన చందుని చంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. నిజంగానే రామరాజు చందు చంప పగలగొట్టబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవల్లి అయితే తన తల్లి చెప్పినట్టు ఇక చందు దగ్గరికి వెళ్ళి నర్మదా గురించి లేనిపోని అన్నీ కూడా చెప్తుంది. అప్పుడే ఇక చందు అయితే నర్మదా అదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు శ్రీవల్లితో. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఉదయం అవ్వంగానే ధీరజ్ అయితే వాళ్ళ నాన్న అన్న మాటలకి బైక్ మీద కాకుండా తను నడుచుకుంటూనే వెళ్తాడు. అప్పుడే ఇక మీరన్న మాటలకి చిన్నోడు ఎంత బాధపడ్డాడో చూడండి అని అంటూ ఉంటుంది వేదవతి. అయినా కష్టపడితే కానీ విలువ తెలీదు, కష్టపడి తను కొనుక్కున్న వస్తువు తనకెంతో విలువనిస్తుంది అని అంటూ రామరాజు మాట్లాడుతూ ఉంటాడు. తరువాత తన ఫ్రెండ్ బైక్ తీసుకొని డెలివరీలో అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ధీరజ్ అయితే ధీరజ్ని ఎలాగైనా ఏడిపించాలని ప్రేమ వాళ్ళ అన్నయ్య అయితే తన ఫ్రెండ్స్తో కలిపి ఆన్లైన్లో ఇక బుక్ చేస్తాడు ఫుడ్ అయితే. అప్పుడే ఇక ధీరజే ఆ ఫుడ్ని అయితే వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ధీరజ్ని అవమానిస్తూ ఇక తను తీసుకొచ్చిన ఫుడ్ని నేలపాలు చేస్తాడు ప్రేమ అన్నయ్య. ఆ తర్వాత ప్రేమ అన్నయ్య అలా చెయ్యంగానే అప్పుడే ఇక అది చూసి ధీరజ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక అటుగా వెళ్తున్న ప్రేమ ఇదంతా కూడా చూస్తూనే ఉంటుంది. తరువాత ఇక ధీరజ్ని అంటూ ఉంటాడు ప్రేమ అన్నయ్య అయితే, ఏంట్రా అలా నిలబడి చూస్తున్నావు? తీసుకొచ్చిన ఫుడ్ చేతికి ఇవ్వకుండా నేలపాలు చేస్తున్నావేంటి? దాన్ని తియ్యి అని అంటూ అవమానపరుస్తూ ఉంటాడు ధీరజ్ని. అప్పుడే ఇక కోపాన్ని అంచుకొని జాబ్ కోసం తను ఇక ప్రేమ అన్నయ్య ముందు తలంచుకొని ఫుడ్ తీయబోతూ ఉండగా ఆగు ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే పక్కన ఉన్న వ్యక్తి అయితే ధీరజ్ మీద నీళ్లు పోస్తూ ఉండగా వాడిని చంప పగలగొడుతుంది. అది చూసి ఒక్కసారి ప్రేమ అన్నయ్య అయితే, నీకు ఇది సంబంధం లేని విషయం, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. నాకు సంబంధం లేకపోవడం ఏంట్రా? నువ్వు అవమానిస్తుంది నా మొగుడినిరా, వాడు నా మొగుడు అని అంటూ ఉంటుంది ప్రేమ. వాడి జోలికి వెళ్ళినా వాడిని అవమానించాలని చూసినా ఒక్కొక్కరిని ఏరి పారేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటే ఏదో పెద్ద ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టు నువ్వు వాడిని అలా అంటున్నావు? నీ మెడలో బలవంతంగానే కదా వాడు తాళి కట్టింది అని అంటూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని నీకు చెప్పానా? వాడంటే నాకు ప్రాణం, వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఇంకోసారి నా భర్తని ఏమన్నా అన్నారంటే ఎవరిని కూడా వదిలిపెట్టను. ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు తలొంచేదేంటి ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ అలా మాట్లాడుతూ ఉంటే ఇక ధీరజ్ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ప్రేమ తన మీద చూపిస్తున్న ప్రేమని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక తర్వాత ప్రేమ ధీరజ్ ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత ధీరజ్ అయితే కూర్చొని ప్రేమని అడుగుతూ ఉంటాడు, ఏంటి మీ అన్నయ్య నన్ను అవమానిస్తూ ఉంటే అంతలా మాట్లాడావు? నిజంగానే నేనంటే నీకు అంత ప్రేమ ఉందా? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ప్రేమ పక్కకి తిరిగి నవ్వుతూ, ప్రేమ ఏమన్నానా అంటే నీకు అవమానం జరుగుతుంది కదా అందుకని అలా మాట్లాడాను. మొన్న నన్ను ఏమన్నా అంటే నువ్వు తట్టుకోలేదు కదా, మావయ్యనే ఎదిరించావు. మరి నేను కూడా అలాగే నీ మీద అభిమానం చూపించాలి కదా. ఆ రోజు నువ్వు నన్ను సపోర్ట్ ఎందుకు చేశావో నేను కూడా ఈరోజు అలాగే సపోర్ట్ చేశాను. ఆ రోజు నువ్వు నా మీద ఉన్న ప్రేమతోనే చేశావా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ధీరజ్ అయితే అదేం కాదు అని తడబడుతూ అంటాడు. అది కాదన్నప్పుడు ఇది కూడా అది కాదు కదా, ఇది కూడా ఏదో అభిమానమే అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమని అలా చూస్తూ ఉండిపోతాడు ధీరజ్ అయితే. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక నర్మద అయితే ధీరజ్ని అలాగే ప్రేమని చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఈ ప్రేమ అబ్బో దొరకదు కానీ బాగానే లవ్ చేస్తుంది తన భర్తని అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంతలో ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఏంటి ప్రేమ అలా మా మరిది గారిని చూస్తూ ఉండిపోయావు, దిష్టి తగులుతుందమ్మా అని అంటూ నర్మద అయితే ఏడిపిస్తూ ఉంటుంది ప్రేమని. అదేం లేదక్క, అంటే ఏదో అది పరిజ్ఞానంలో అని అంటూ ఉంటే, నాకు తెలుసులే నీకు ధీరజ్ మీద ప్రేమ పుట్టుకొస్తుంది, అందుకని ధీరజ్ని అంతలా చూస్తున్నావు, నాకు అర్థమైందిలే అని నర్మద అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది ప్రేమని. తరువాత ఇక సాగర్ అయితే ధీరజ్ తన బండిని వదిలేసి రామరాజు అన్న మాటలకి పౌరుషంగా బండి లేకుండానే తిరుగుతున్నాడన్న సంగతి తెలుసుకొని చిన్నోడు కూడా నాన్న అన్న మాటలకి బాగా హర్ట్ అయినట్టున్నాడు. కానీ నేనే ఇలా ఉన్నానా, నేను కూడా నాన్నకి చెప్తాను, ఉద్యోగం వెతుక్కుంటాను, ఉద్యోగం వచ్చాక అప్పుడు మిల్లుకి రానని చెప్పేస్తాను అని అంటూ సాగర్ అయితే ఉద్యోగం కోసం తన సర్టిఫికెట్లు తీసుకొని బయటికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక మిల్లుకి సాగరు రాలేదన్న విషయం తెలుసుకొని రామరాజు అయితే ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఎక్కడున్నాడు, నడుపోడెక్కడా అని అడుగుతూ ఉంటాడు వేదవతిని. అదేంటి నన్ను అడుగుతున్నారు, వాడు మిల్లికి వచ్చాడు కదా అని వేదవతి అంటూ ఉంటుంది. వాడు ఉదయం నుంచి మిల్లికి రాలేదు, అందుకని అడుగుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి వచ్చి, ఏంటండి మావయ్య గారు, ఏంటి మిల్లికి రాలేదా, మరి మిల్లికి రాకుండా సాగర్ ఎటుపోయాడో ఏంటో. అత్తయ్య గారండి, నర్మద ఇంట్లోనే ఉందా అని అడుగుతూ ఉంటుంది. శ్రీవల్లి అయితే, నేను ఇంట్లో లేకపోతే నేను మా ఆయన షికారికి వెళ్ళామని మావయ్య గారితో చెప్పి మరోసారి ఇంట్లో గొడవ పెట్టాలని చూస్తున్నావా అని నర్మద అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని చందుకి చాలా కోపం వస్తుంది. చూసారా మావయ్య గారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఫోటోలు పంపించిన విషయం మీకు చెప్పానని నా మీద ఎంత కోపాన్ని తెచ్చుకుందో నర్మద అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే ఇక నర్మద అయితే, అవును తెచ్చుకున్నాను, ఇప్పుడేంటి, ఏం చేస్తావు నువ్వు, అయినా నా భర్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారు, మిల్లుకనే వెళ్ళారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. ఇంతలో సాగర్ అయితే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత సాగర్ చేతిలో సర్టిఫికేట్లు చూస్తుంది నర్మద అయితే. సర్టిఫికేట్లు చూసి, అంటే సాగర్ తను జాబ్ కోసం వెళ్ళాడనమాట, నా మాటలు బాగానే విన్నాడు అని ఆనందపడుతూ ఉంటుంది. ఇంతకీ ఉద్యోగం వచ్చిందో లేదో అని నర్మద అయితే అనుకుంటూ ఉంటుంది. ఏరా నడిపోడా, ఎందుకు మిల్లుకి వెళ్ళలేదు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. నేను మిల్లుకి వెళ్ళడం లేదమ్మా, మిల్లును మానేశాను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అది విని ఒక్కసారి శ్రీవల్లి, రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే, మిల్లుకి వెళ్ళడం మానేయడం ఏంట్రా అని అనగానే, లేదమ్మా అది నాన్న కష్టార్జితం, అది నాన్న నడుపుతున్నారు కదా, అలాగే చందు అన్నయ్య కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరూ చూసుకుంటారు, అక్కడ నా అవసరం ఏమీ లేదు, అందుకని నాకు నేనుగా నేను చదివిన చదువుకి ఒక గుర్తింపు ఉండాలని నేను వేరే దగ్గర జాబు తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళాను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అది విని, అయ్యో మావయ్య గారండి, చూసారా అండి, మీరు తండ్రిగా ఒక మాటని హక్కు కూడా మీకు లేదనుకుంటా, ఇదేంటండి ఇలాగా సాగర్ గారు వెళ్ళి జాబు వెతుక్కున్నారంట, ఇది మిమ్మల్ని అవమానించడమే కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అసలు ఏమనుకుంటున్నావు, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలని అనుకుంటున్నారు, నీ భర్తే మిల్లులో మంచిగా పనిచేస్తాడు, ఆయన లేకపోతే మిల్లు జరగదు అని చెప్పావు కదా, అందుకని అక్కడే పని పాటు ఏముంది మా ఆయనకి, అందుకని జాబు వెతుక్కున్నారు, ఇదేదో మిమ్మల్ని అవమానించాలని కాదు మావయ్య, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలని నేనే చెప్పాను అని అంటూ నర్మద అయితే అంటుంది. అప్పుడే కాదు విని, పెళ్ళాం మాట విని పాపం సాగర్ గారు జాబుకు వెళ్ళారన్నమాట, అయినా ఇప్పుడు జాబులు ఏమొస్తున్నాయి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే ఇక సాగర్ అయితే, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న, నెలకి 50,000 శాలరీ అంటూ సాగర్ చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక రామరాజు అయితే, శభాష్ రా, ఇప్పటికైనా సరే నీకు నువ్వుగా ఒక జాబుని సంపాదించుకున్నావు, నువ్వు చదువుకున్న చదువుకి ఈరోజు
గుర్తింపు వచ్చింది అని రామరాజు సాగర్ని మెచ్చుకుంటాడు. శభాషమ్మ, వాడేంటో వాడికి గుర్తు చేశావు అని నర్మదాని మెచ్చుకుంటూ ఉంటాడు రామరాజు. అది చూసి ఇక ఓర్చుకోలేకపోతుంది శ్రీవల్లి. అయితే అదేంటండి మావయ్య గారు, మీకు చెప్పకుండా ఉద్యోగానికి వెళ్తున్నా సాగర్ని తన భార్యని ఎందుకు మీరు అలాగా మెచ్చుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి. దాంట్లో తప్పేముందమ్మా, వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు, దాంట్లో నాకు ఏమీ తప్పుగా అనిపించలేదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయి నువ్వు కూడా అని అంటూ రామరాజు అయితే శ్రీవల్లికి సమాధానం చెప్తాడు. అప్పుడే ఇక విన్నావా శ్రీవల్లి, ఇప్పటికైనా వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా అని వేదవతి కూడా శ్రీవల్లికి షాక్ ఇస్తుంది. ఇక ప్రేమ అలాగే నర్మద వేదవతి ముగ్గురు కూడా ఇక చాలా హ్యాపీగా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని సంతోషంగా ఉంటారు. ఇక సాగర్ ఉదయమే లేచి రెడీ అయ్యి జాబ్కి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్ కూడా బ్యాగ్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక నర్మద అంటూ ఉంటుంది, నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి శ్రీవల్లి. నువ్వు ఆ రోజు మామయ్య గారికి ఫోటోలు చూపించడం వల్లే, ఇంట్లో గొడవ చేయడం వల్లే ఈరోజు నా భర్త ఈ స్థాయికి వచ్చారు. నిజంగా నువ్వు చాలా గ్రేట్, నువ్వు వచ్చిన వేళ విశేషం అని ఒక పక్క పొగుడుతూ ఒక పక్క తిడుతూ నర్మద అయితే శ్రీవల్లికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇది నన్ను పొగిడిందా లేక తిట్టిందా ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి అయితే తర్వాత ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి చందు అయితే, అమ్మ ఈరోజు నేను శ్రీవల్లికి ఇలా చీర కొనాలనుకుంటున్నాను, డబ్బులు ఇవ్వని అడుగుతాడు. అప్పుడు డబ్బులు ఎందుకురా డబ్బులు, అసలు ఇప్పుడు చీర అవసరమేముంది అని అంటూ ఉంటే తనకి కొనుక్కోవాలని అనిపిస్తుందంటమ్మా అని అనగానే, సరేలేరా ఇప్పుడు పండగ వస్తుంది కదా, కోడళ్ళు ముగ్గురికి కూడా నేనే వెళ్ళి కొనుక్కొస్తానులే అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు అది విని శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం అయితే ఆవిడ చేతిలో ఉన్న ఇంటి పెత్తనం నీ చేతిలోకి రావాలి, నీ మొగుడిని రెచ్చగొట్టు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంతలో నర్మద వచ్చి, అత్తయ్య అత్తయ్య నాకు ఒక 500 కావాలి అని అడుగుతూ ఉంటే, ఎందుకు అని సాగదీసి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, రేపు సాగర్ బర్త్డే కదా, తనకి స్పెషల్గా విషెస్ చెప్పాలి. ఈ 1వ తారీఖు నా శాలరీ పడుతుంది కదా, అప్పుడు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది నర్మద. ఇక నర్మదాకైతే డబ్బులు ఇస్తుంది వేదవతి. అది చూసి శ్రీవల్లి అయితే చందు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, మీరు నా చీరకి డబ్బులు అడిగితే ముగ్గురు కోడలికి సమానంగా కొంటానని చెప్పిన మీ అమ్మ ఈరోజు నర్మద డబ్బులు అడిగితే నర్మదాకి 500 తీసి ఇచ్చింది. అంటే కష్టపడేది మీరు, కానీ మీ అమ్మకు మాత్రం ఇష్టమైంది ఆ కోడలే, నేనంటే ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అమ్మ అలా చేయదే అని చందు అంటూ ఉంటాడు. చేసింది కాబట్టే కదా నేను మీ దగ్గరికి వచ్చి గోల పెట్టేది అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే ఇక చందు అయితే వేదవతి దగ్గరికి వెళ్తాడు. వేదవతి దగ్గరికి వెళ్ళి వేదవతిని అడుగుతూ ఉంటాడు, నేను శ్రీవల్లికి చీర కొనడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదు, నర్మదాకి ఎందుకు డబ్బులు ఇచ్చావమ్మా అని అడుగుతూ ఉంటాడు చందు. అప్పుడే శ్రీవల్లి వంక చూస్తుంది వేదవతి. అయ్య బాబా అత్తయ్య గారండి, ఆయనే చూశారండి, నేనేం చెప్పలేదండి అని అంటూ ఉంటే, అవునరా కోడలా, పాపం అందుకని అంత తొందరగా నేనేమీ చెప్పలేదండి అంటూ గుమ్మడికాయ దొంగల ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు గబగబా నోట్లో నుంచి మాట వచ్చేసింది. ఏరా చందు, ఈ విషయాన్ని నీతో ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే, నేనే చూశాను. మరి చూసినప్పుడే వచ్చి అడగొచ్చు కదా, మరి ఇంతసేపటి దాకా ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. చూడ్రా, చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో నేనే ఈ ఇంటి పెత్తనం చేసేది, అది నీకు కూడా తెలుసు, అది నా బాధ్యత. కానీ నువ్వు ఈరోజు వచ్చి వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు వీలు లేదని అనడం కరెక్ట్ కాదు పెద్దోడా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నేనేం తప్పుగా మాట్లాడడం లేదమ్మా, సరే నువ్వే పద్ధతిగా ఇవ్వడం లేదు, అదేదో నేను శ్రీవల్లికి చీర కొంటానన్నప్పుడే డబ్బులు ఇచ్చేస్తుంటే ఈ గొడవంతా ఉండేది కాదు కదా, ముగ్గురికి కొంటానని చెప్పి ఇప్పుడేమో నర్మదకి డబ్బులు ఇచ్చావు,
అని అంటూ ఉంటే, నర్మద సాగర్ పుట్టినరోజుకి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలి, డబ్బులు ఇవ్వండి అని అడిగింది. తర్వాత ఫస్ట్ తారీఖు రాగానే తను ఇచ్చేస్తానని అప్పుగా తీసుకుంది. అంతే తప్ప తనేదో చీర కొనుక్కోవాలని ఖర్చు పెట్టుకోవాలని కాదు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజుకి జరిగిందంతా కూడా చెప్తుంది వేదవతి. చెప్పంగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు రామరాజు, ఎప్పుడూ లేంది ఏంట్రా నువ్వు మీ అమ్మతో ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, అమ్మకి ఏది గుర్తుండడం లేదు నాన్న, అందుకని అమ్మ దగ్గర నుంచి ఇంటి పెత్తనాన్ని పెద్ద కోడలైన శ్రీవల్లి చేతికి అప్పచెప్పమని చెప్పండి. అప్పుడు శ్రీవల్లి అయితే కరెక్ట్గా ఎవరికి ఏం కావాలో చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడే ఇక ఆ మాట విని వేదవతి షాక్ అయిపోతూ, అంటే నేను ఇంటిని సరిగ్గా సరిదిద్దలేదంటావా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అది కాదమ్మా, డబ్బులు నువ్వు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తున్నావు అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక అది విని రామరాజుకి చాలా కోపం వస్తుంది. రామరాజుకి కోపం వచ్చి చందుని చంప పగలగొడతాడు. నోరు ముయ్యిరా, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏది పడితే అది మాట్లాడితే నిన్ను ప్రతి విషయంలో శభాష్ అని మెచ్చుకుంటున్నానని చెల్లుతుందనుకుంటున్నావా అని అంటూ రామరాజు అయితే షాక్ ఇస్తాడు. ఎప్పుడైతే చందుని రామరాజు కొట్టాడో అప్పుడే శ్రీవల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా మీ అమ్మ డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తుందా? మరి ఇన్ని సంవత్సరాలుగా నీ భార్య ఇక్కడ ఉండి సంసారాన్ని సరిదిద్దుతుందా? ముగ్గురు కొడుకుల్ని ఇంటిని సరిదిద్దుతూ తను అరిగిపోయిందిరా. అలాంటిది ఇప్పటి వరకు కూడా నాకు ఇది కావాలండి అని నోరు తెరిచి ఎప్పుడు కూడా మీ అమ్మ నన్ను అడగలేదు. ఈ నగ చేయించండి, చీర కొనండి, ఇది కొన్నానని కనీసం గాజులు కూడా తనకంటూ తను ఎప్పుడు సొంతంగా ఆలోచించి కొనుక్కోలేదు. అలాంటి మీ అమ్మని డబ్బు సరిగ్గా ఖర్చు తేల్చటం లేదు, డబ్బు వృధాగా ఖర్చు పెట్టేస్తుందంటావా? అయినా మీ పెళ్ళయ్యి 2 నెలలు కూడా కాకముందే నిన్ను కొత్త చీర అడిగింది మీ ఆవిడ గ్రేటా, మా ఆవిడ గ్రేటా చెప్పరా? చూడు, ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంటికి మహారాణి నా భార్యే. ఒకవేళ నచ్చకపోతే నీ భార్యను తీసుకొని నువ్వు బయటికి పో అని అంటూ రామరాజు అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు చందుకి. అప్పుడే, అది కాదు మావయ్య గారండి, ఇంతలోనే మీరు బయటికి పొమ్మంటారేంటి? ఇంతకాలం కష్టపడింది నా భర్తే కదా అని అంటూ ఉంటే, చాలా ఆపమ్మా, నీ భర్త కష్టపడ్డాడు అంటున్నావు. నీ భర్త కష్టపడితే ఆ కష్టం వెనుక నేనున్నాను. నాది కూడా ఉంది కష్టం. మిల్లుని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాను కాబట్టి నీ భర్త కూడా కష్టపడుతున్నాడు. దానికి తగ్గట్టే నీ భర్తకి కూడా నేను నెలలా జీతం అయితే ఇచ్చేస్తాను. లేకపోతే వాడిని కూడా బయటికి వెళ్ళి ఏదో ఒక కూలి పని చూసుకోమను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక శ్రీవల్లి ఏమీ మాట్లాడలేకపోతుంది. చూడ్రా చందు, ఇప్పటి వరకు ఈ ఇంట్లో మీ అమ్మని ఒక్క మాట కూడా నేను ఎప్పుడూ కూడా అనలేదు. మీ అమ్మ బాధపడితే నేను అసలు చూడలేను. కాబట్టి మీ అమ్మ గురించి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది, అయ్యో అత్తయ్య గారండి, మీ దగ్గర ఉన్న తాళాలు గుర్తు ఎవరికో రావాలని అనుకున్నారో, పాపం మొత్తం రివర్స్ అయిపోయింది అని అంటూ నర్మద అయితే అంటూ ఉంటుంది. ప్రతిసారి మావయ్య గారు వింటున్నారు కదా అని పాపం ప్రతి మాట అందిస్తూ ఉంటే ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది. ఇలాగే ఇంకోసారి ఇలాంటి సలహాలు ఇస్తే మావయ్య గారు నిజంగానే పెట్టాబేడా సదురుకొని బయటికి పొమ్మని ఆ బట్టలు కూడా బయటికి విసిరేస్తారు అని నర్మద శ్రీవల్లితో చూస్తూ ఉండగానే అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి అయితే, ఒసే నర్మద, నువ్వు లోపలికి వెళ్ళు, ఈ మధ్య నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయి అని అంటూ ఉంటుంది వేదవతి. రే చందు, మీ నాన్న కోపం తెలుసు కదా, ఏమీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటుంది వేదవతి. లేదమ్మా, నేను నాన్న మాటలకి బాధపడడం లేదు. నిన్ను ఇలాగా పెత్తనం వద్దు, డబ్బులు ఖర్చు చేసేస్తున్నావు అన్న మాటకి నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను ఒక్క మాట కూడా నేను ఎప్పుడూ అనలేదు, ఇంకెప్పుడు కూడా నిన్ను అననమ్మా. నిజంగానే నువ్వు మా ఇంటి దేవతవి
అని చందు కూడా వేదవతికి సారీ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.